మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, ఇదే విషయంలో ఒకసారి కుర్ర నాగరాజు గారి దగ్గరికి వెళ్దాం. కుర్ర నాగరాజు గారు అంతర్గాం మాజీ సర్పంచ్ అయినటువంటి నాగరాజు గారు, మీరు చెప్పండి. ఒకే ఒక సర్పంచ్ మనకు ఏదైతే చెప్పారో టోటల్గా రావాల్సింది 600 కోట్ల రూపాయలు బకాయిలు. అయితే మొత్తం చూసినట్టయితే 1300 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి అన్ని కలిపి. కాకపోతే ఒక ఊరి సర్పంచ్ ఏదైతే చెప్పారో ఇప్పుడు దాదాపుగా 28 లక్షల రూపాయలు బకాయిలు ఒకే ఒక సర్పంచ్కున్నది. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టయితే మన ఎవరైతే తెలంగాణ జాక్కు సంబంధించిన ఎవరైతే చెప్పారో ఇప్పుడు మన మిత్రుడు నాగయ్య గారు చెప్పారో అలాగే యాదయ్య గారు చెప్పారు, ఈ ప్రభుత్వం దగ్గరికి వస్తే ఏ ప్రభుత్వ హాయంలో మీరు పనిచేశారో ఆ ప్రభుత్వాన్ని అడగని చెప్పారు. ఆ ప్రభుత్వాలను కాదు దాన్ని మేము చూసి చేసింది, మా గ్రామాల అభివృద్ధీకరించే మేము పనిచేశాము. మా గ్రామాలకు సంబంధించిన ఏ ప్రభుత్వం అనేది సర్పంచులతో వాళ్ళకు అవసరం లేదు. ఆ గ్రామమే ముఖ్యం, ఆ గ్రామ ప్రజలే ముఖ్యం. అయినప్పటికీ ఈరోజు ఒక వ్యక్తి దగ్గర ఒక మంత్రి దగ్గర వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఒక 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 బాధ్యత గల మంత్రి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అనుకుంటారండి? నాగరాజు గారు మీరు చెప్పండి. అయితే ఈరోజు సర్పంచ్ కాకముందు సర్పంచ్ అయితే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, ఊరిని చాలా డెవలప్ చేయొచ్చు అన్న ఆశ కోరికతో సర్పంచ్ అయినామండి. ఊరు ప్రజలు కూడా సర్పంచ్గా మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మరి ఊరికి ఎంతో కొంత అయితే మనం పని చేయాలని చెప్పి చాలా సొంత డబ్బులతోటి మరి ఊర్లోన అనేక కార్యక్రమాలు చేసినాం. పల్లె ప్రకృతి వనం కానీ, డంపింగ్ యార్డ్ కానీ, తర్వాత శ్మశాన వాటిక కానీ, తర్వాత పైప్ లైన్ వాటర్ స్పెషలిస్ట్ కానీ, తర్వాత అనేక కార్యక్రమాలు తీసుకొని మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మనం ప్రతి పని కూడా అందరు సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ అందరూ చేసుకున్నాం. ఇంతకుముందు అన్నట్టుగా 19 అవార్డులు మన తెలంగాణ రాష్ట్రానికి రావడం అనేది మన అందరం కూడా గర్వించిన తగ్గ విషయం. కాకపోతే ఇక్కడ ఏంటంటే అందరం కూడా ఇప్పుడు ఎంత గర్వపడ్డామో అంత బాధ కూడా పడుతున్నాం. ఎందుకంటే బిల్లులు రాకపోవడం, వీటికి వడ్డీలు కట్టడం, ఒక 5 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇప్పటికి 4 సంవత్సరాలు అయిపోయింది. 5 లక్షలకి 5 లక్షలు వడ్డీయే కట్టాను. అంటే ఇంకా అసలు బిల్లు వస్తే కూడా అది ఏం ప్రయోజనం లేకుండా పరిస్థితికి వచ్చేసినాం. చాలా మంది అందరు సర్పంచులది కూడా అదే పరిస్థితి. కాకపోతే ఏంటంటే తొందరగా బిల్లులు చెల్లిస్తారని చాలా కోరికతోటి ప్రభుత్వం రాగానే తొందరగానే బిల్లులు చెల్లిస్తారనుకున్నాం. కానీ ఇంకా కూడా బాగా బాధ పెడుతూ ఇంకా మా అన్న వాళ్ళైతే మాత్రం రోజుకి అసెంబ్లీ అప్పుడు కానీ తర్వాత అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీసుకొని అనేక గాంధీ మార్గంలో వెళ్తుంటే కూడా ఎటువంటి కూడా కొద్దిగా కూడా ఆలోచన చేయకుండా మాకు బిల్లులు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే పదవి అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు కూడా చూడండి, మేము పదవిలో ఉన్నప్పుడు గ్రామాలు ఎంత కలకలలాడినాయి. సర్పంచులు లేకపోతే గ్రామాలన్నీ కూడా ఎంత బోసిపోసినాయి. ఒక లైట్లు కూడా ఏ గ్రామాల్లో లేని పరిస్థితి, వాటర్ వస్తుందో లేదో కూడా తెలియదు. అక్కడ కార్యదర్శికి వెళ్ళి మాజీ సర్పంచులుగా ఫోన్ చేసి చెప్తే కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఈయనకి ఏందిలే, ఈయన పదవి అయిపోయింది కదా అనే పరిస్థితి. ఇటు చూస్తే బిల్లులు మళ్ళా మనం ఒకప్పుడు ఎంత డెవలప్ చేసినామో ఆ డెవలప్ అంతా పోయి మళ్ళా పాత కథల్లోనే వెనకకే వెళ్ళి తెలంగాణ మళ్ళా ఒక 30 ఏళ్ల కిందకి వెళ్ళి ఎట్లయితే ఉన్నామో అదే పరిస్థితికి మళ్ళీ వెనకకి అది వెళ్ళిపోవడం. మనం చేసిన రోడ్స్ అన్ని పక్కన చెత్త చెదారం నిండుకోవడం, ఏది కూడా పని లేదు. ఇప్పుడు మీరు ఒకటేంటంటే ఇప్పుడు ఏదో వ్యతిరేకించడం అని కాదు, కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, మన బిల్లులు లేవు, ఏది లేదు. కనుక గవర్నమెంట్ నిజానికి చెప్పాలంటే అక్కడ కూర్చున్న 2 అన్నలు కూడా ఎప్పటికప్పుడు మేము చూస్తుంటాం ఆ గ్రూప్లలో కానీ ఎప్పటికప్పుడు అసెంబ్లీ ముట్టడం కానీ, అటు సీఎం ఇంటికి వెళ్ళడం కానీ, అపార్ట్మెంట్ దొరకకపోతే చాలా బాధపడడం కానీ, అనేక రకాలుగా వాళ్ళ ఉద్యమాలు గాంధీ మార్గంలో చేస్తున్నప్పుడు కూడా కొద్దిగా అంటే సగం బిల్లులను చెల్లిస్తారేమన్న కోరికతోటి కూడా చూస్తున్నాం. కానీ ఆ రకం కూడా చెల్లించకపోవడం అనేది కొద్దిగా చాలా బాధాకరమైన విషయం అన్న. ఏదేమైనా సరే కానీ ఈ రకంగా కొద్దిగా మంత్రులు, అధికారులు, సీఎం గారు మీ యొక్క మీడియా ద్వారా చూసి మా బిల్లులు త్వరగా చెల్లిస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి